పెట్టబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో పరిస్థితి. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా మీరు చెప్పండి సార్, మీరు వెళ్ళకండి సార్, ఉండండి. అయితే ఇప్పుడు ఫైనల్గా చెప్పండి సార్. మొట్టమొదట రవి గారు చట్టంలో అన్ని రాసుకొచ్చారు. రాసుకొచ్చినాక ఇది ఏదైతే ఉందో ఒక డ్రాఫ్టింగ్ రాసుకొని వచ్చారు. ఇది డ్రాఫ్ట్ బిల్ వచ్చింది. దీంట్లో ఏదైతే ఉందో కరెక్ట్ ఏదైతే ఉందో ఎక్స్పర్టైజ్ రూలే. వీళ్ళు 89(6) చట్టం ఏం చెప్తుంది, 48(6) ఏం చట్టం చెప్తుంది, 71(6) చట్టం ఏమున్నది, ఇవన్నిటి క్రోడీకరించి అందులో ఏముంది స్టెప్ బై స్టెప్ చేయాలి. 89(6) ఏదైనా నేను చెప్తున్నా కదా, మేము తహసీల్దార్గా పనిచేసినాము. అప్పటికి మాకు ఓన్లీ 4 ఏళ్ళ అనుభవమే ఉంది. మాకు సీనియర్ కలెక్టర్లు అందరూ ట్రైనింగ్ క్లాసులు పెట్టి ఏదైతే ఉందో క్లాసులు కండక్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి 60 మార్కులు వచ్చినోడనే రికార్డింగ్ అథారిటీగా నోటిఫై చేశారు. ప్రొసీజర్ ఫాలో కావాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఏదో వచ్చింది కదా మన సీతారామ చిట్టిలో, లేకపోతే చెట్టు కింద జంప్ కింద రాతలు అనేది కాదు. ఇక్కడ దీనికి ఒక పద్ధతి ఉంటుంది. నోటిఫికేషన్ ఇప్పుడు ఎలక్షన్ అంటే గుడిగా చేయరు కదా. ఫస్ట్ ఓటర్ లిస్ట్ అప్డేట్ చేయాలి, పబ్లిష్ చేయాలి, ఫైనల్ లిస్ట్ కావాలి, తర్వాత పోలింగ్ స్టేషన్స్ డిసైడ్ కావాలి, బూతులు డిసైడ్ కావాలి, ఇవన్నీ కావాలి. ఎలక్షన్ రాగానే ఫస్ట్ ప్రిలిమినరీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంది, నోటిఫికేషన్ ఏంది, అందులో నామినేషన్ ఎప్పుడు, విడ్రాల్ ఎప్పుడు, ఇవన్నీ ఉంటాయి కదా, ఫైనల్ లిస్ట్ ఎప్పుడు, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ సిస్టమ్ టైప్లో దీంట్లో కూడా ఉన్నది. 89(6) చట్టం ముందట పెట్టుకుంటే మొత్తం వస్తుంది వాళ్ళకు, ఇంకెవరిని చెప్పడం అవసరం లేదు. ఇక్కడ నేను ఒకటే వీళ్ళకి చెప్పేది, మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై ఉండి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కంకణబద్దులై ఉండి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తే అంతకంటే ఇంకా మంచి దేవుడు అన్నాడు ఎవరు భూమి మీద. ప్రత్యక్ష దైవం కింద లెక్క పెడతారు. వీళ్ళు ఏదైతుందో వీఆర్ఓలు అది కొద్దిగానన్నా ఆయన అవగాహన ఉండాలి. ఎవరు ఆయన దత్తాత్రేయకు వీఆర్ఓలు వస్తారు. నీ పక్కపండి జిల్లా, నీ పక్కపండి రాష్ట్రంలో ఏమున్నది దాన్ని చెప్పమని సమాధానం ఆయన. పక్కపండి రాష్ట్రంలో పటవారి వ్యవస్థ లేదా, వాళ్ళు కరప్షన్ పీకేసారా, నువ్వు ఎలకది వచ్చిందని ఇల్లు దాలుగా పెడతావు, నల్లి కొట్టిందని మంచాన్ని కొడతావా? అరే నువ్వు ఎవడో కరప్ట్ ఉండేవాడిని చర్య తీసుకో. ఇంకా నేను వీళ్ళకి ఒకటే మీ అది టీవీ సమక్షంలో ప్రతి గ్రామంలో చదువుకున్న వాళ్ళకు ఆ గ్రామం మట్టుకే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక 5 లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ 5 లిస్టులో టాపర్ ఎవడు ఇవ్వాలి. వాడు ఒకవేళ తప్పులు చేస్తే తీసి అవతల వారేయాలి, నెక్స్ట్ రౌండ్ పెట్టాలి. ట్రైనింగ్ వీళ్ళకి ట్రైనింగ్ కండక్ట్ చేయాలి. రెవెన్యూ అకాడమీ పెట్టి జిల్లా ఏదైతే ఉందో జిల్లా లెవెల్లో ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, DTCs అవి ఉన్నాయి. ఇవన్నీ మొత్తం మరుగులో పడిపోయినాయి. అది చేసిన తర్వాత వీళ్ళు అప్డేట్ చేయడానికి ఇవన్నీ నోటిఫై చేసిన తర్వాత ఈసీకి ఏదైతే ఉందో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఆయన చెప్పిండు ఇట్లా రాగానే అట్లా అయిపోతుంది అంటే, రాములకు సపోజ్ 4 ఎకరాలు రాముల పేరు మీద భూమి ఉన్నది, రాములు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ పాలోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. రాములు వచ్చి అమ్ముకొని దొబ్బేసి అవతల పడతాడు. అప్పుడు ఎవరు జిమ్మేవారు? ఈయన చేసిస్తాడు. వాడు కోర్టుకు పోయి తిరగాలనా? అరే నాయన ఏముంటుంది, వాళ్ళు కొద్దిగానన్నా వెనకాల బుద్ధి జ్ఞానం లేకుండా చేయాలి వాళ్ళు ప్రొసీజరు. మొట్టమొదట రిజిస్ట్రేషన్ కాగానే తహసీల్దార్ ఎవడు సబ్ రిజిస్టార్కు 6 చట్టం ఉన్నది, 89 ఉన్నది. ఏం చేయాలి, సేల్ డీడు ఆ ఫార్మ్స్ తహసీల్దార్ పంపితే తహసీల్దార్ ఏం చేస్తాడు, గ్రామంలో పబ్లిష్ చేస్తాడు, మండల ఆఫీస్లో పబ్లిష్ చేస్తాడు, తహసీల్ ఆఫీస్లో పబ్లిష్ చేస్తాడు. ఇక పలానా ఆయన అమ్మిండు, పలానా ఆయన కొన్నాడు, ఇందులో ఎవరికైనా ఎతరాజులు ఉంటే మీరు అబ్జెక్షన్ ఫైల్ చేయమని అంటారు. అప్పుడు తర్వాత మొటేషన్ చేసి దాని తర్వాత చేస్తారు. వీళ్ళు రాగానే మొత్తం ఎట్లా అంటే, అరే కోడిగుడ్డు కూడా ఇవాళ రేపు ఏది బ్రూడింగ్లో 21 days కంపల్సరీ పడుతుంది. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ప్రకృతి గుడ్డు ఇవాళ గుడ్డు 21 days కోడి పిల్ల అవుతుంది, గుడ్డు వైపు పిల్ల అవుతుంది. అది జ్ఞానం ఉండాలి అప్డేట్ చేయడానికి. ఇయ్యంగానే పెద్దది. అరే నువ్వు 25,00,000 దొబ్బిన ఒక ఎకరానికి, అది కరప్షన్ కాదా? 10 ఎకరాలకు 25,000, వాడు పట్టువారికి 5,000 3,000 ఇస్తే అయిపోయేది. అది కరప్షన్ కాకపోతే ఏంది చెప్పు? 25,000 గవర్నమెంట్ అఫీషియల్ కరప్షన్ ఇది. అరే దాని గురించి చెప్పడానికి దానికి అరే నేను ఏమంటారు, ఇంత భయంకరమైన రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసింది అఖండ భారతదేశంలో ఎవరూ లేరు. ఆయన సమాధానం చెప్పమను. రెవెన్యూ మంత్రి 5 ఏళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఆయనకు నమ్మకం లేకనా, లేకపోతే ఆయన చేసిండట అంతకుముందు? అరే నీకు కరప్షన్ ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఏమంటున్నా, మెయిన్ డోర్ కాడ కావాలి కాస్తే వెనక డోర్కలు వేసుకపోతుంటారు ఎవడే కానీ దొంగలు. అందుకోసం ఇంకా చాలా ఉన్నది ఈ చట్టంలో, బోలెడు ఉన్నాయి. 1 కాదు 5 సార్లు పెట్టాము. వీక్లీ పెట్టాలి. నేను ఏమంటున్నా, ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ కూడా కంకణం కట్టుకొని రాములు అటువంటి వాళ్ళు ముందు నిలబడి
ఎందుకంటే గరీబోళ్ళు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా కొనకు మిగిలిపోయిన ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది. ఇనాం కానీ టెనెంట్స్ కానీ ఇంకా కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, కొట్టుకుంటున్నారు. అరే నాయన అప్డేట్ చేయరా నాయన అంటే అది పక్కకు పెట్టి ఇప్పుడు మన కోటపల్లి నరసింహారెడ్డి గారు కూడా అదే అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఒక బాధితుడు ఆయన కూడా ఒక బాధితుడు కాబట్టి ఒకటే రవి Right. దత్తాత్రేయ చెప్పాలి సమైక్య ఎప్పుడు అదే ధరణి కంటే ముందు మా భూమిలో మొత్తం గ్రామ రికార్డు వస్తుంది, రైట్ ధరణిలో అది రాదట. అది గొప్ప విషయం అంట. రైట్ థ్యాంక్ యూ కోటపల్లి నరసింహారెడ్డి గారు ఆన్లైన్ అందుబాటుకు వచ్చినందుకు. అదేవిధంగా